అమెరికన్ కాక్రోచ్ అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకొచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ విభాగం అంటూ. బొద్దింకల ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ప్రభుత్వాలు నిలదీయడమే కాకుండా యువత స్వరాన్ని వినిపించేందుకు ఒక స్వతంత్ర యువజన ఆధారిత ఉద్యమాన్ని నిర్మించడమే మా పార్టీ ధ్యేయము అన్నట్టు. కరెక్ట్. ఇప్పుడు ఎవరు ప్రశ్నించడంలో తక్కువ ఉన్నారు? ఫేస్బుక్లు, ట్విట్టర్లు వీటిట్లో ఎన్ని కోట్ల మంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ధ్రువరాటి లాంటోడు ఇట్లాంటివన్నీ కూడా రోజు నడుస్తూనే ఉన్నాయి కదా. ఎక్కడ తగ్గింది? నిజంగా నియంతృత్వం అయితే వీడెవడన్నా మాట్లాడతాడా? వీడెవడన్నా బతకగలుగుతాడా? నెంబర్ 1. రెండవది, నువ్వు ఏం చెయ్యగలవు ఇక్కడ అంటే, నాకు అధికారం ఇస్తే చూస్తాను అంటే గనక అయిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 4వ స్థానానికి తెచ్చింది. నువ్వు 1కి తేగలవా? ఏంటి నీ దగ్గర ఉన్న ప్రణాళిక? అలాగే దేశంలో కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేసి ఏంటి నీ ప్రణాళిక? తీసుకెళ్ళి పాకిస్తాన్కి ఇస్తావా? లేకపోతే కాశ్మీర్కి సంబంధించి ఇంకొన్న రిస్ట్రిక్షన్స్ పోయి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి భూములు కొనుక్కొచ్చి తెస్తావా? ఇట్లాంటి ప్రత్యామ్నాయం కాకుండా కేవలం నెగిటివిటీతో నడుపుతున్నారు.